హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా ఒక టేబుల్కు సంబంధించిన స్కీమాని మనం ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 1 అనే టేబుల్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఎడిట్ స్కీమా అనే ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, సో దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో ఎడిట్ స్కీమాలోకి మనం ఎంటర్ అయితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో టోటల్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఫీల్డ్ 0, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ ఎడిట్ స్కీమా, ఓకే, కాలమ్ నేమ్స్ చేంజ్ అనేది మనకి యుఐ సైడ్ ఇక్కడ మనకి అలౌ చేయదు. ఓకే, సో డేటా టైప్ చేంజ్ కూడా మనకి అలౌ చేయదు. అలానే నల్లబుల్ల మోడ్ కూడా ఇక్కడ అలౌ చేయదు. ఇక్కడ మనకి ఒక స్కీమాని ఎడిట్ చేయాలంటే ఓన్లీ ఈ 2 ఆప్షన్సే మనకి యుఐ సైడు అప్డేట్ చేయవచ్చు అనమాట. అంటే ఎనేబుల్లో ఉండిద్ది అనమాట. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ, ఓకే, సో రికార్డ్స్ ఎప్పుడైనా ఆ పర్టికులర్ దానికి లేకపోతే స్టాటిక్గా మనం ఒక డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో డిస్క్రిప్షను ఏదన్నా ఎంటర్ చేయాలంటే మనం డిస్క్రిప్షన్ కూడా అప్డేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం స్కీమాని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అప్డేట్ అయిందనమాట. డిఫాల్ట్ వాల్యూ చూపిస్తుంది, అలానే డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాలమ్స్కి మనం ఒక కొత్త కాలం యాడ్ చేయాలంటే ఎలా? ఓకే, సో ఇక్కడ మనం వెళ్తే ఇక్కడ న్యూ ఫీల్డ్స్ అని ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ వెళ్ళి మనం ఎగ్జిస్టింగ్ టేబుల్కి కొత్త కాలమ్స్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఫోన్ నెంబర్ అని ఇచ్చాను. ఓకే, సో డేటా టైప్ ఇంటీజరు. ఓకే, సో ఇక్కడ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సేవ్ అనమాట. ఓకే, సో సక్సెస్ఫుల్గా న్యూ కాలమ్ అనేది యాడ్ అయింది. కానీ ఎగ్జిస్టింగ్ కాలమ్ని మోడిఫై చేయాలంటే మనకి యుఐలో ఇక్కడ ఎడిట్ స్కీమాలో ఆప్షన్ అనేది లేదనమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఎగ్జిస్టింగ్ కాలమ్ని మోడిఫై చేయాలంటే మనం ఎలా చేయాలి? ఓకే, సో ఇక్కడ మనం మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఆల్టర్ టేబుల్, సో టేబుల్ నేము. ఓకే, సో టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ 1. ఓకే, సో టేబుల్ నేమ్కు ముందు మనం డేటా సెట్ నేమ్ ఇవ్వాలి. డేటా సెట్ వచ్చేసి శాంపిల్ 1. సో శాంపిల్ 1 డాట్ టేబుల్ నేమ్ 1. ఓకే, తర్వాత రీనేమ్. సో దేన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాం? కాలమ్ని. ఓకే, సో ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్ ఏంటిది? ఓకే, సో ఎగ్జిస్టింగ్ కాలమ్ నేము మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఏ కాలమ్ని మాడిఫై చేయాలనుకుంటున్నాం? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీని మాడిఫై చేయాలనుకుంటున్నాం అనుకో. ఓకే, సో అది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. శాలరీ 2 తర్వాత శాలరీ 1. శాలరీ కాలమ్ని శాలరీ 1 కింద అప్డేట్ చేయమని చెప్తున్నాను. సో తర్వాత మనం ఈ రన్ బటన్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో రిజల్ట్స్ ఇప్పుడు మనకి కాలమ్ నేమ్ చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్. ఓకే, సో శాలరీ బదులు శాలరీ 1 అని చెప్పి మనకి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందనమాట. సో ఇలా మనం కాలమ్స్ని స్కీమాని అప్డేట్ చేయొచ్చు అనమాట. సో యుఐ సైడ్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇక్కడ బ్యాక్ ఎండ్ క్వెరీ ద్వారా దాన్ని మనం మాడిఫై చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.